నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా దీపోత్సవం. జహీరాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ సర్పంచుల సత్కార కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. ఆకాశమే హద్దు, ఇస్రో బాహుబలి ఘన విజయం. భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా దీపోత్సవం నిర్వహించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 101వ జయంతి రేపు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జరుగుతుంది. ఈరోజు ఒకరోజు ముందు వారి చిట్టపటానికి దీపోత్సవం కార్యక్రమాన్ని మేము ఇక్కడ పార్టీ కార్యాలయంలో, దేశంలో కూడా అన్ని జిల్లాల్లో జరుగుతుంది. తెలంగాణ కూడా ఈరోజు సాయంకాలం పూట అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితిలో వారు ఒక్క ఓటుతోని నో కాన్ఫిడెన్స్ మోషన్ ఓడిపోయి దేశానికి, దేశ ప్రజలకు రాజకీయ విలువలు అంటే ఏంది అని చెప్పి చూపెట్టారు. సామాన్యంగా ఒక ఓటుతోని కష్టం కాదు, నష్టం కాదు. ఎప్పుడైనా ఆ ఒక ఓటు పార్లమెంట్లో పెద్ద తీసుకోవడం అనేది విశేషం కాదు. ఎందుకంటే మనం చూసినాము, న్యూక్లియర్ డీల్ మీద ఎప్పుడైతే పార్లమెంట్లో జరిగిందో డిబేటు, దాంట్లో నోటుకు ఓటు కేసు మనం స్పష్టంగా చూసినాం. ఎంతమంది ఎమ్మెల్యేలు కొనే ప్రయత్నం చేశారు ఆ రోజు ప్రభుత్వం. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అవకాశం ఉన్నప్పుడు కూడా నేను నైతికమైనటువంటి ఒక జీవితం, నైతికమైనటువంటి ఒక రాజకీయాల జీవితాన్ని నేను ముందుకు తీసుకుపోతాను, నా ఉద్దేశం కూడా అదే అనేటువంటి మాట వారు చెప్పి ఒక్క ఓటుతో ఓడిపోయిన తర్వాత మళ్ళీ వారు 4.5 సంవత్సరాలకు వారు ప్రధానమంత్రి ఈ దేశానికి కావడం జరిగింది. అటువంటి విలువలతో, ఆ విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఈరోజు కూడా మనము దాన్ని చూడాలి, ఉండాలి అనే ఆలోచన మనందరికీ, రాజకీయ నాయకులందరికీ ఉండాలి. రాజకీయాలకు అతీతంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే అందరికీ గౌరవం. వారి రాజకీయ విలువల గురించి కూడా ఈరోజు మనందరం చర్చించుకుంటున్నాం. కాబట్టే ఈరోజు మనం వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి అనేక అయినటువంటి ఒక మనకు అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఉన్నటువంటి ఎదుగుతున్నటువంటి యువకులు, రాజకీయాల్లో ప్రవేశం వచ్చిన తర్వాత కొత్తగా ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు, మొన్ననే సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. ఏ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులందరూ కూడా రాజకీయాల్లో వాళ్ళ ప్రవేశం జరిగింది. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితంలో వారి జీవితాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఈ అన్ని వర్గాలకు ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు వాజ్పేయి గారి యొక్క జన్మోత్సవం సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జహీరాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ సర్పంచుల సత్కార కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అధ్యక్షులు గౌరవనీయులు చింతా ప్రభాకర్ గారికి, డిసిఎంఎస్ చైర్మన్ మిత్రులు శివకుమార్ గారికి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు నరోత్తమ్ గారికి, గౌరవనీయులు తంజీం గారికి, మరి మా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారు, నరసింహులు గారు, మరి సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా స్వప్న భాస్కర్ గారు, నారాయణ గారు, నామా రవికిరణ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా అద్భుతంగా గెలుపును సాధించినటువంటి మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, వారిని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు, నరసింహ గారు రండి, అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు
జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గుండాగిరి చేసిన, పోలీసులను వాడిన, డబ్బులు పంచిన, అద్భుతంగా 52 మంది సర్పంచ్లను గెలిచిన మీ అందరికీ శుభాకాంక్షలు. అండ్లదండ్ల మళ్ళీ పెద్ద పెద్దయన్ని మనమే గెలిచినాం. మండల కేంద్రం న్యాల్కల్ మనమే గెలిచినాం, జలాసంగం మనమే గెలిచినాం, హద్నూరా, రేజింతల్, సత్వార్, ధనశ్రీ, షేకాపూర్ ఇలా పెద్ద పెద్ద గ్రామాలన్నీ కూడా గెలవడం అనేటువంటిది చాలా శుభసూచకం. కారు గుర్తు లేకపోతేనే గిన్ని గెలిచినాం. రేపు కారు గుర్తు ఎలక్షన్ పెట్టి ఎన్ని గెలుస్తాం? కారును చూస్తే కేసీఆర్ యాదికి వస్తాడు. అందుకే కారు గుర్తు ఎలక్షన్ జెడ్పీటీసీ పెట్టమంటే రేవంత్ రెడ్డి వెనక ముందు అవుతుండు. ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టలేడు, భయం పట్టుకున్నది. ఆడ కారు కనబడితే జనం గుద్దుడు గుత్తాడేమో అని భయం పట్టుకున్నది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఇక బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ని ఇక మొలకెత్తనీయా, బీఆర్ఎస్ అయిపోయింది అన్నాడు. బిడ్డ నువ్వు మొలకెత్తనీయా అంటే 4000 సర్పంచులు మొలకెత్తిరు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4000 గెలిచినాం. అంటే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల హృదయాల్లో నుంచి ఆవిర్భవించిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. నాయకత్వంలో అంటే ఏ రకంగా గౌరవ సామ్రాజ్యం అంతా దుర్యోధనుడు శాసిస్తున్నాడు, ధృతరాష్ట్రుడిని పక్కన పెట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి ఈరోజు ఈ దుర్యోధనుడు లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ పాలన చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంది. నిన్న కదిరిలో జరిగినటువంటి సంఘటన, అజయ్ అనేటువంటి ఒక దళిత అబ్బాయి, అతను ఏ పార్టీనో ఏమో సంబంధం లేదు, ఒక చిన్న ఘర్షణ జరిగింది, లేకుండా ఉంటే ఒక చిన్న తోపులాటలో వాళ్ళకు సమీప బంధువు అయినటువంటి ఒక అమ్మాయి కింద పడిపోతే దాన్ని నానా యాగి చేసి అది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా అరాచకం చేస్తున్నట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గర్భిణీ స్త్రీల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానం చూస్తే వీళ్ళని ఏమన్నా కూడా అర్థం కావడం లేదు. లోకేష్ గారు ఒకసారి గమనించండి, ఒక అమ్మాయి ఏమి జరిగిందో, ఆమె ఏం కంప్లైంట్ ఇచ్చిందో అది వాస్తవం ఎంతో కూర్చొని మీరు తేల్చుకోవాలా. తేల్చుకోకుండా ఒక చిన్న సాకు దొరికింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బురద జల్లాలనేటువంటి అతి ఉత్సాహంతో మీరు చేసేటువంటి పని ఈరోజు మీ మీదనే బూమరాంగ్ అయింది. వాస్తవంగా ఆ అమర్ అనేటువంటి వ్యక్తి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి, జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి స్థానికంగా అక్కడనేటువంటి ఆ ఎంపీటీసీ పరిధి గెలుచుకునేటువంటి ఎంపీటీసీ అభ్యర్థి అమర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఆయన కన్ఫెషన్ ఇచ్చాడు. ఈ అజయ్ అనేటువంటి ఎవరో కాదు, ఇతను పూర్తి పవన్ కళ్యాణ్ యొక్క అభిమాని. అతని చేతి మీద పచ్చబొట్టు కూడా ఉంది, పవన్ కళ్యాణ్ యొక్క పచ్చబొట్టు కూడా ఉంది. అతడు ఎంపీటీసీ ఎన్నికల్లో నేను పోటీ చేసేటప్పుడు నా గెలుపుకు చాలా సహకరించాడని చెప్పి ఆ అమర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు కన్ఫెషన్ చేస్తున్నాడు. అసలు ఏమి చేయాలనుకున్నావు లోకేష్ గారు ఒకసారి మీరు చెప్పండి. మీకు ఎక్కడ అవకాశం దొరికితే, మీకు ఎక్కడ ఏ విషయం మీద చేయాలనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలు చేయాలా, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం తప్పితే ఈరోజు ఈ కార్యక్రమం చేసి ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయిని దాడి చేసి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకుని పోయి నానా చిత్రహింసలు పెట్టారే, మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు వర్తించదో మీరందరూ కూడా చెప్పాలా.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాయిని అధిగమించింది. తన అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ LVM-3 M6 ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ 6 ఉపగ్రహాన్ని బుధవారం విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి జరిగిన ఈ ప్రయోగం భారతీయ అంతరిక్ష రంగ చరిత్రలో అతిపెద్ద వాణిజ్య విజయంగా నిలిచిపోయింది. ఉదయం 8:55 రెండో లాంచ్ ప్యాడ్ నుంచి 43.5 మీటర్ల ఎత్తున LVM-3 రాకెట్ గంభీరంగా నింగిలోకి ఎగిసింది. ప్రయాణం మొదలైన 15 నిమిషాలకే లక్ష్యానికి చేరుకుని భూమికి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. 6100 కిలోమీటర్ల బరువున్న ఈ బ్లూ బర్డ్ ఉపగ్రహం భారత గడ్డపై నుంచి ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ రూపొందించిన ఈ ఉపగ్రహం ప్రత్యేకత ఏంటంటే దీనివల్ల ఎలాంటి అదనపు పరికరాలు లేకుండానే సాధారణ స్మార్ట్ ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుంచి 4G 5G బ్రాడ్బ్యాండ్ సేవలు అందుతాయి. ఈ ప్రయోగంలో ఒక ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. ముందుగా ఉదయం 8:54 రాకెట్ బయలుదేరాల్సి ఉంది. కానీ రాకెట్ వెళ్లే మార్గంలో అంతరిక్ష వ్యర్థాలు లేదా ఇతర ఉపగ్రహాలు ఢీకొనే ప్రమాదం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు గ్రహించారు. దీంతో అప్రమత్తమైన ఇస్రో ఖచ్చితమైన సమయ పాలనతో ప్రయోగాన్ని 90 సెకండ్ల పాటు ఆలస్యం చేసి 8:55 ప్రయోగించింది. తద్వారా పెను ప్రమాదాన్ని నివారించి విజయాన్ని అందుకుంది. ప్రయోగం విజయవంతమైన తర్వాత ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ LVM-3 రాకెట్ తన అద్భుతమైన ట్రాక్ రికార్డును మరోసారి నిరూపించుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమ రాకెట్లలో ఇదొకటని నిరూపితమైంది అని సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఇస్రో చేపట్టిన 3వ పూర్తి స్థాయి వాణిజ్య మిషన్ కావడం విశేషం. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ విద్య ద్వారానే వ్యక్తి జీవితంలో సమూల మార్పులు సాధ్యమని చెప్పారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చేగుంట గ్రామ పంచాయతీకి నూతన భవనం, మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. మొత్తం 38 మందికి 3,80,00,000కు పైగా చెక్కులు పంపిణీ చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాల అభ్యున్నతికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, మంచినీటి సమస్యలు ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులను సాల్వాలతో సత్కరించారు. దుబ్బాకేమో సిద్దిపేట పక్కనే ఉన్నది. సిద్దిపేట ఏమో ఫుల్ డెవలప్ అయింది, అయింది. దుబ్బాకి చాలా నెగ్లెక్ట్ చేసింది. మీరు అంటే ఏం చెప్తున్నా, డెవలప్మెంట్ ఏదైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంకొక డిగ్రీ కాలేజ్ కూడా కావాలని చెప్పి అక్కడ సర్పంచ్ వాళ్ళు కూడా కోరడం జరిగింది. నేను వారికి మాట ఇచ్చినాను. డెఫినెట్లీ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 మందిని టీచర్లకు భర్తీ చేయడం జరిగింది. అయితే మనకు ఇక్కడ మా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు, సార్ ఈ CSR నిధులు కొన్ని తీసుకొని డిగ్రీ కాలేజ్ కూడా కడితే బాగుంటుందని చెప్పారు. నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. ఇక్కడ ఇండస్ట్రీస్కి పిలిచి మీరు మాట్లాడి నిధులు శాంక్షన్ చేయించుకుంటే మనకు స్టాఫ్ ఏదైతే అవసరమో ప్రభుత్వం నుంచి ఈ శాంక్షన్ కావాలి, డిగ్రీ కాలేజ్కి శాంక్షన్ కావాలో నేను డెఫినెట్లీ చేపిస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. కార్యక్రమాలన్నీ కూడా ఎవరైతే అర్హతలు ఉన్నారో మంచిగా స్కీమ్స్ మంచిగా వాడుకోండి. నేను కూడా మీ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ ప్రాంతానికి అభివృద్ధిలో మీ అందరితో పాల్గొని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మీకు మంచి అభివృద్ధి చేద్దామని చెప్పి చెప్తూ వస్తుంది. సో ఈ ప్రాంతంలో ఈ డిగ్రీ కాలేజ్ డెఫినెట్లీ నేను మంత్రి ఇన్ఛార్జ్గా మా ఫాలోఅప్ చేస్తే నేను కూడా ప్రభుత్వం మనం ముఖ్యమంత్రి గారే దీనికి ఇన్ఛార్జ్, వారితో కూడా తొందరలోనే మాట్లాడి ఈ డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించారు. తర్వాత వాళ్ళందరూ సార్ ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్ దగ్గర మాకు CC రోడ్ కూడా
సరిగా కాలేదు. సీసీ రోడ్ కూడా మాకు శాంక్షన్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అన్నారు, సరే ఏదో ఒక ఫండ్లో మనం తీసుకొని ఈ రోడ్ కూడా ప్రపోజ్ చేస్తాము షార్ట్లీ అని చెప్పి కలెక్టర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఈ పెన్షన్ల కార్యక్రమం వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. మనకు మొన్ననే మీరందరూ చూసినారు, కొత్త రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మీకు 200 యూనిట్లు ఏదైతే రావాలో దాంతోపాటు చేసుకుంటున్నాం. మరి ఆ పథకాన్ని ప్రతి లబ్ధిదారులకు కూడా మరి ప్రతి సంవత్సరము ప్రతి నెలలో ఈ మాసంలో ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లు కూడా మనం పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి ఈరోజు గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు మన నియోజకవర్గాన్ని దుబాక నియోజకవర్గానికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిండ్రు. మరి వారికి కూడా మా తరఫున కొన్ని విన్నపాలు కూడా మన నియోజకవర్గం తరఫున మరి మా వివేకన్న గారికి కొన్ని సమస్యల గురించి మనం చెప్పడం కూడా మన బాధ్యత. నెల్లూరు జిల్లా కాలువై మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపొద్దనే నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని మండల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రీలే నిరాహార దీక్షలో భాగంగా 16వ రోజు కాలువాయి జర్నలిస్టులు రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పోలీసులు, పొదుపు సంఘాలు, విశ్రాంతి ఉపాధ్యాయులు సంఘీభావం తెలియజేశారు. ఈ దీక్షలో మండలంలోని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. బాగా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకి 16వ రోజు మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కలిసి రిలే నిరాహార దీక్ష కూర్చున్నాం. ఇప్పటి వరకు అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా కూర్చున్నారు, వాళ్ళ మద్దతులు ప్రకటించారు. మా వంతు కూడా మేము మండలానికి సహకరించాలని చెప్పి న్యూస్ పరంగా కాకుండా దీక్ష పరంగా కూడా మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా కనుకరించి కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించే విధంగా గూడు డివిజన్ నుంచి కాకుండా ఆత్మకూరు డివిజన్లోనే కొనసాగించాలని కోరుకుంటున్నాము. మన ఎమ్మెల్యే గారు మన పోరాటం గురించి సీఎం దృష్టికి కూడా తీసుకుని పోయారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారని చెప్పేసి పత్రికల్లో, టీవీల్లో ప్రసారాలు అయ్యాయి. అయితే ఇంకొద్దిగా ఎమ్మెల్యే గారు ఇంకొద్దిగా గట్టిగా మన మండలం కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి సంధ్యారాణి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం నా కుమారుడు పిఏ సతీష్ లపై త్రివేణి అనే మహిళ ఆరోపణలు చేసింది. నిజాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా ఛానల్స్, పేపర్లలో తప్పుడు వార్తలు రాయడం వలన మేము ఈ నెల రోజులుగా మానసిక క్షోభను అనుభవించాం. మాపై చేసిన ఆరోపణలు నిజం కాదని, వాట్సాప్ చాటింగ్లు అబద్ధమని పోలీసు విచారణలో తేలిపోయింది. అందుకే తప్పుడు ఆరోపణలో ఫిర్యాదులు చేసిన వారిని అరెస్ట్ చేశారు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది వెనుక ఉండి ఇవన్నీ చేపిస్తున్నారు. పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. త్రివేణి, దేవి ప్రసాద్ ల వెనుక ఉండి ఈ కథను నడిపిన వారిపై పోలీసులు తప్పక చర్యలు తీసుకుంటారు. కొండ బద్దలు కొట్టేస్తారు, అయిపోయింది. అంటే ఈ నెల రోజుల పాటు నిన్న ఎస్పీ గారు నిజం చెప్పారు, మీ అందరూ విన్నారు.
ఈరోజు పేపర్లో వచ్చింది, నిన్న టీవీల్లో వచ్చా. నా బిడ్డ పడినటువంటి క్షోభ, దీనికి సమాధానం ఎవరు చెప్తారు? యాక్చువల్గా మీ పత్రికలకు రేటింగ్ పెంచుకోవడానికో, మీ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికో, స్క్రోలింగ్లు పెంచుకోవడానికో, మీరు ఏంటది బాగా హైప్ పెంచుకోవడానికో, సెన్సేషనల్ న్యూస్ ఇస్తున్నామని చెప్పుకోవడానికో కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ఎదుటి వాళ్ళ పరువులు మర్యాదలు తీసేస్తున్నారని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మా పరువు మర్యాద తీసే విధంగా మీరు చేసినటువంటికి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దోషం చేశారే, ముద్దాయం చేశారే, చదువుకుంటున్న కుర్రాడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారే, ఇష్టానుసారంగా చూపించారే, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మీరందరూ కూడా చూశారు, ఎస్పీ గారు మార్ఫింగ్ చేశారు వీళ్ళు అని. మీకు ఎవరికైనా తెలుసా అసలు మార్ఫింగ్లు అంటే ఏంటో? అంటే ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి. అంటే ముసుగేసుకొని తిరిగినంత మాత్రాన అమాయకురాలు కాదు అని అర్థం. ముసుగేసుకొని వచ్చి కొన్ని చూపిస్తే, అంటే ఎంత విజ్ఞులైనటువంటి మీ విలేకరులు కూడా ఒక మెసేజ్ చూపించగానే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, అసలు కరెక్టా కాదా అని చూడకుండా మీ ఛానళ్ళ కోసం, మీ పత్రికల కోసం మీరు ఇష్టానుసారంగా బుల్లెట్లని, స్క్రోలింగ్లని, అవి ఎంతో సెన్సేషనల్ వేసుకున్నారు కదా మీరు. ఈరోజు పరిస్థితి ఏంటి మరి? అంటే ఒక ఆడపిల్ల చూపిస్తే అది నిజమైపోతుందా? అంటే కిలాడీ లేడీలు ఉండరా మన రాష్ట్రంలో? ఇప్పుడు చూడట్లేదా మనం? ఎవరో ఆవిడ తాలూకా ఫ్రెండ్, నిన్న చెప్పారు పోలీసులు, బాయ్ ఫ్రెండ్ అని పెట్టుకొని వాళ్ళ ఇంట్లో 4 ఫోన్లు పెట్టుకొని మార్ఫింగ్ చేసుకొని ఇష్టానుసారంగా చేస్తే నా బిడ్డ పరిస్థితి ఏంటి? బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా దీపోత్సవం. జహీరాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ సర్పంచుల సత్కార కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. ఆకాశమే హద్దు, ఇస్రో బాహుబలి ఘన విజయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.